సంఘం యొక్క గొప్ప అవసరత ఏమిటి? అత్యంత అవసరమైంది ఏమనుకుంటున్నాను అంటే ప్రార్థన. ఇవన్నీ కూడా ఫలభరితంగా, ప్రభావితంగా, గొప్పగా జరగాలి, దేవునికి మహిమ తీసుకురావాలంటే మొదట ప్రార్థన జరగాల. ప్రార్థన జరగకుండా ఇవేవి కూడా ఫలవంతంగా పనిచేయవు. జనరల్గా అయితే సంఘానికి నేను ఆయా సంఘాలకు తిరుగుతూ ఉంటాను, ట్రావెల్ చేస్తుంటాను కాబట్టి నేను అడుగుతుంటాను, అక్కడ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే 100 మంది ఉంటాం సార్. ప్రార్థన కూడిక పెట్టినప్పుడు ఎంతమంది వస్తారా అంటే 10 మంది వస్తారు సార్ అంటే దశమభాగం ఇచ్చినట్టు చెప్తారు. అంటే ప్రార్థనకు అంత ప్రాముఖ్యత లేదు అన్నట్లుగా వాళ్ళ భావన. కానీ ప్రార్థన చాలా ప్రభావితమైనదని మనం లేఖనాల ద్వారా మరియు సంఘ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన అంటే మనం చాలాసార్లు దేవుని మీద ఆధారపడము, దేవుడు కార్యాలు చేయడము, దేవుడు పనులు చేయడము. అఫ్కోర్స్ వినోద్ చెప్పిండు, సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటంటే క్రైస్ట్, ప్రార్థన, క్రీస్తు, అదేవిధంగా క్రీస్తుతో సహవాసం చేయడం. అర్థమైందండి? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఆయన కోసం సృష్టించుకున్నాడు. అవునా కదా? ఆయన కోసమే సృష్టించుకున్నాడు, తన మహిమ కోసమే సృష్టించుకున్నాడు. ఆయనతో మనం సహవాసములో, సంబంధములో ఎదగకుండా ఇంక ఏది కూడా ఫలవంతంగా చేయలేము. నిజంగా ఏ విషయంలో కూడా సంపూర్ణమైన సంతోషంగా, ఆనందంగా బ్రతకలేమండి. మనకు అత్యంత అవసరమైంది ఏంటంటే క్రీస్తుతో సహవాసం. ప్రార్థించడం అంటే ఏదో మన అవసరతలు తీర్చుకోవడం మాత్రమే కాదు. అవసరతల కోసం ఏటీఎంకి వెళ్ళినట్టుగా, ఏటీఎంకి వెళ్తాంగా, అవసరత క్యాష్ అవసరం ఉంటే ఏటీఎంకి పోతాం మనం. ఏటీఎంకి వెళ్ళినట్టుగా కాదు ప్రార్థన అంటే. మన అవసరతలు తీసుకోవడం కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో సహవాసం అండి. ఆ డిజైర్, ఆ కోరికతో మనం వెళ్ళాలి ప్రార్థనలోకి. మన అవసరతల తర్వాత మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి కదా. మీకు ఏం కావాలనో నాకు తెలిసి నేను ఇస్తా అన్నాడు. నేను అడగకూడదని చెప్పట్లేదు, కానీ మొట్టమొదట క్రీస్తుతో సహవాసానికి మనం పిలువబడ్డాం. క్రీస్తుతో సహవాసానికి మనం పిలువబడ్డాం.